మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. సిర్పూర్లో 16 మంది మావోయిస్టుల అరెస్టుపై లేఖను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. మావోయిస్టుల అరెస్టును తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది. విపక్షాలు లేని దేశాన్ని నిర్మించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని లేఖలో పేర్కొన్నారు జగన్. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగేలా మద్దతు తెలపాలని ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మావోయిస్టులు విడుదల చేసినటువంటి లేఖ, భారతీయ జనతా పార్టీ విపక్షాలు లేని దేశాన్ని తయారు చేయాలని చూస్తోందనేటువంటి కీలకమైనటువంటి మాట, బీజేపీ ట్రాప్లో పడద్దు అనేటువంటి మాట కొనసాగిస్తూ కూడా వారు చేసినటువంటి కామెంట్స్ ఏంటి, దీనికి సంబంధించి ఎలా చూడాలి? మురళి, దీనికి సంబంధించి ముఖ్యంగా నిన్న ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం జిల్లాకు సంబంధించి 16 మంది పట్టుబడ్డారు. సో వాళ్ళని కూబింగ్ చేసి కూడా పోలీసులు పక్కా సమాచారంతో కూబింగ్ చేసి పట్టుకున్నారు. సో పట్టుకున్న వారిని అందరినీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి హైదరాబాద్ కు తరలించారు కానీ వాళ్ళని హైదరాబాద్ లో వాళ్ళని ఎక్కడ పెట్టారు, సో వాళ్ళు సేఫ్ గా ఉన్నారా లేకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారా, అసలు మాకు తెలియజెప్పాలి అని చెప్పి కూడా జగన్ లేఖలో రాశాడు. ఈ లేఖకు సంబంధించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు రాశాడు. అంటే బీజేపీ ప్రభుత్వ వైఖరి కావచ్చు, బీజేపీ ఏం చేయాలనుకుంటుంది, ముఖ్యంగా మావోయిస్టుల పైన బీజేపీకి ఎందుకు ఇంత కక్ష అంటే, అటు ఒకవైపు ఏదైతే ప్రతిపక్షం సంబంధించి వేరే కాంగ్రెస్ కావచ్చు, ఇతరతర లోకల్ పార్టీస్ కావచ్చు, అన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని తను ఏది చెప్తే అదే చేసేటట్టు చేస్తుంది అనేది ఒకవైపు వాదన. ఇంకొక వైపు మావోయిస్ట్ పార్టీ లేకుంటే, ఒకవైపు మావోయిస్టులు అంటే కొంత భయం ఉంటది రాజకీయ నాయకులకి, అధికార ప్రతినిధులకి, అందరికి కూడా భయం ఉంటది. సో ఆ భయం లేకుండా చేయాలి, ఒకటే నిరంకుశల పాలనగా వెళ్ళాలి, బీజేపీ ఎజెండా ఒకటే, మొత్తం కూడా ఏదైతే ఈ కర్రెగుట్టలు కావచ్చు, మొత్తం సంపద అంతా కూడా ప్రైవేటీకరణ చేయాలి, సో కార్పొరేట్ భారత్ గా చేయాలనేది బీజేపీ ఎజెండా అంటూ కూడా ముఖ్యంగా ఈ ట్రాప్ లో ఏదైతే బీజేపీ అనుసరిస్తున్న ఈ ట్రాప్ అంతా కూడా, సో మొత్తం నిరంకుశ పాలన, భారతదేశాన్ని మొత్తం కూడా ఒక 10-15 మంది ఏదైతే ఇవి బిజినెస్లు చేస్తారో బిజినెస్ మ్యాన్ల చేతుల్లో పెట్టే ప్రయత్నమే చేస్తుంది అంటూ కూడా ఆ లేఖలో స్పష్టంగా రాశారు. దీనికి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో చూసుకుంటే మురళి, దీనికి సంబంధించి ఆల్రెడీ 37 మంది మన దగ్గర లొంగిపోయారు. ఆచరణ కావచ్చు, మల్లోజుల కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. దాదాపు 37 మంది లొంగిపోయారు. ఇక్కడ తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న లొంగిపోయినటువంటి వాళ్ళను కూడా మరి మీరు లొంగిపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు లొంగిపోయారు అని చెప్పి అటు కోర్టులో హాజరుపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూనే అటు ఒకవైపు బీజేపీని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. బీజేపీ ట్రాప్ లో పడొద్దు అంటూ కూడా ఆయన రాసిన లేఖలో స్పష్టంగా తెలుస్తుంది. మూలు రైట్, దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే రాబోయే రోజుల్లో కావచ్చు, ఇతరత్ర విపక్షాలు లేని దేశాన్ని తయారు చేయాలని భారతీయ జనతా పార్టీ చూస్తోందని బీజేపీని టార్గెట్ చేస్తూ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. మావోయిస్టుల లొంగుబాటు కావచ్చు, లేకపోతే ఈ విధంగా దొరికినప్పుడు ప్రజల ముందు ఉంచడం, లేకపోతే కోర్టు ముందు సబ్మిట్ చేయడం కానీ ఇదత్ర ఏమీ కూడా జరగడం లేదు. నేరుగా కొన్ని రోజుల తర్వాత ఎన్కౌంటరే చేస్తున్నారనేది గతంలో కూడా వారు చెప్పినటువంటి మాట. దీనికి పోల్చి ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి గతంలోనే అయితే ఈ విషయంలో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే, తెలంగాణలో ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి దాఖలాలు లేవు. అంటే ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. సో అదే ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కూబింగ్ చేసి మరి ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. పట్టుకున్న తర్వాత సజీవంగా పట్టుకున్న తర్వాత వాళ్ళని హింసించి ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దాంతో పాటు హిడ్మా మరణం కూడా లేఖలో స్పష్టంగా రాశారు గతంలో కూడా. సో హిడ్మా ఆల్రెడీ విజయవాడకి ట్రీట్మెంట్ కోసం వస్తే ఆయనను పట్టుకొని సో చాలా హింసించి దాదాపు 14 మందిని, ఫస్ట్ రోజు ఒక 7 మందిని, తర్వాత ఒక 6 మందిని, మొత్తం 12-14 మందిని ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు లైవ్ లో మీరు చూశారంటూ కూడా గతంలో విమర్శలు చేశారు. బీజేపీ
అంటే నిరంకుశ పాలన వైపు వెళ్తా ఉంది. కార్పొరేట్ భారత్ గా మార్చడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళ లక్ష్యంగా ముందుకు ఏదైతే 2026 మార్చి వరకు మేము ఈ మావోయిజం అనేది, నక్సలిజం అనేది లేకుండా చేస్తామంటూ ప్రకటన చేయడం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులను, లొంగిపోయిన వాళ్ళను జైళ్లలో పెట్టడం, లొంగిపోయిన వాళ్ళను ఎన్కౌంటర్ చేయడం ఇది ఒకవైపు చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్ తో ఏదైతే యుద్ధం చేస్తారో అనుకున్న టైంలో యుద్ధాన్ని ఆపడం కావచ్చు, వాళ్ళకి సంబంధించి సీజ్ ఫైర్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో సీజ్ ఫైర్ లో అంటే ఈ ఏదైతే యుద్ధం చేస్తారనుకున్న సమయంలో యుద్ధం ఆపేశారు. కానీ ఇక్కడ మన దేశ ప్రజలు వీళ్ళంతా మన దేశానికి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళని మీరు ఎలా ప్రజాస్వామ్యాన్ని హింసించి, ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి లేకుండా మీరు ఎలా చంపుతారా అనేది ఒకవైపు ఒక వాదన నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మావోయిస్టు పార్టీ సంచలన లేఖ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. సిరిపూర్లో 16 మంది మావోయిస్టుల అరెస్టుపై కూడా ఈ లేఖ అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ అయితే విడుదలైంది. మావోయిస్టుల అరెస్టును తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కోర్టులో హాజరుపరచాలని కూడా ఆ లేఖలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. విపక్షాలు లేని దేశాన్ని నిర్మించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని లేఖలో జగన్ పేర్కొన్నారు. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగేలా మద్దతు తెలపాలని ఈ నేపథ్యంలో ఆ లేఖలో విజ్ఞప్తి చేస్తూ కూడా లేఖను విడుదల చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.